దీనివల్ల అసలు మీ లాయర్ కోర్ట్‌కి అటెండ్ అయ్యారా లేదా? ఆర్ లేదంటే నెగ్లెక్ట్ చేసి మీ కేస్‌ని ఇంకా లేట్ చేస్తున్నారా అనేది కూడా ఈజీగా తెలిసిపోతుంది. మీ కేస్ డిస్ట్రిక్ట్ కోర్ట్ ఆర్ ఇంకేదైనా లోవర్ కోర్ట్‌లో ఉంటే, మీ కేస్ డేట్ రోజు అసలు కోర్ట్‌లో ఏం జరిగింది అని కోర్ట్‌కి వెళ్ళకుండానే ఎలా తెలుసుకోవచ్చు ఆన్‌లైన్‌లో అనేది ఈరోజు నేను మీకు నేర్పిస్తాను. దీనివల్ల అసలు మీ లాయర్ కోర్ట్‌కి అటెండ్ అయ్యారా లేదా? ఆర్ లేదంటే నెగ్లెక్ట్ చేసి మీ కేస్‌ని ఇంకా లేట్ చేస్తున్నారా అనేది కూడా ఈజీగా తెలిసిపోతుంది. సో, ఫస్ట్ ఏం చేస్తారంటే మీరు ఈకోర్ట్స్ యాప్ అనేది డౌన్‌లోడ్ చేసుకోండి. యాప్ ఓపెన్ చేసిన తర్వాత మీరు మీ స్టేట్ అండ్ డిస్ట్రిక్ట్ సెలెక్ట్ చేసుకోండి. ఆ తర్వాత అక్కడ కోర్ట్ కాంప్లెక్స్ అని ఉంటుంది. సో, మీ కేస్ నంబర్ అండ్ మీ కోర్ట్ కాంప్లెక్స్ మీ లాయర్ ఇస్తారు. అక్కడ మీ కోర్ట్ కాంప్లెక్స్ దగ్గర మీ కోర్ట్ అనేది చూస్ చేసుకోండి. తర్వాత కేస్ టైప్ దగ్గర మీ కేస్ ఎలాంటి టైప్స్, మీ కేస్ నంబర్‌తో పాటు ఉంటుంది. మీది క్రిమినల్ కేసా? సివిల్ కేసా? ఒకవేళ క్రిమినల్ కేస్ అయితే మీది సీసీ అవుతుంది. అది సెలెక్ట్ చేసుకోండి. తర్వాత కేస్ నంబర్ కొట్టండి. సపోజ్ రాండమ్‌లీ 1, 2, 3 కొడుతున్నాను అండ్ 2025 కొడుతున్నాను. లెట్స్ గో. సో, ఇక్కడ ఒక కేస్ సంథింగ్ వచ్చింది. దాని మీద క్లిక్ చేద్దాం. సో, ఇది ఓపెన్ చేయంగానే మీకు మీ కేస్ టైప్ ఏంటి, మీ ఫైలింగ్ డేట్ ఏంటి, రిజిస్ట్రేషన్ నంబర్ ఏంటి, నెక్స్ట్ హియరింగ్ డేట్ ఎప్పుడొచ్చింది, కేస్ స్టేజ్ ఏంటి, ఇవన్నీ వస్తాయి. కింద కేస్ హిస్టరీలోకి వెళ్తే మీకు మొత్తం వచ్చేస్తుంది. ఈ డేట్స్ ఏంటి, ఆ డేట్‌లో ఏం జరిగింది అవన్నీ. సో, ద వెరీ రీసెంట్ డేట్ అనేది ఉంటుంది. ఆ రీసెంట్ డేట్‌లో మీరు వెళ్ళి హ్యాపీగా ఆ రోజు ఏం జరిగింది, నెక్స్ట్ స్టెప్ ఏం పడింది అని చూస్ చేసుకోవచ్చు. సో, ఈ ప్రాసెస్ ద్వారా మీ కేస్‌లో ఏ డేట్‌లో ఏం జరిగింది, నెక్స్ట్ స్టెప్ ఏం జరగబోతుంది ఇవన్నీ మీకు తెలిసిపోతాయి. అండ్ మీ లాయర్ కూడా కేస్‌ని సరిగ్గా అటెండ్ అవుతున్నారా? ఆర్ అటెండ్ అవ్వకుండా ఇంకా ఏదైనా డ్యామేజ్ చేస్తున్నారా? ఇలాంటి డ్యామేజెస్ నుంచి కూడా ముందుగానే కాపాడుకోవచ్చు. లాయర్‌ని మార్చుకోవచ్చు ఆర్ మీ లాయర్‌కే చెప్పి అడ్వైస్ చేయొచ్చు. రైట్? నాకు తెలిసిన చాలా మంది లాయర్స్ వాళ్ళ క్లయింట్స్‌కి ఇది చెప్పట్లేదు. అందుకనే నేను మీకు చెప్తున్నాను. బికాజ్ యాస్ ఎ క్లయింట్ మీకు మీ కేస్ నంబర్ ఇవి ఖచ్చితంగా తెలియాలి. ఇవి మీ దగ్గర లేకపోతే మీ లాయర్‌ని అడిగి తీసుకోండి. కానీ మీ కేస్ హైకోర్ట్‌లో ఉంటే అప్పుడెలా తెలుసుకోవచ్చు? ఇది నేను మీకు నెక్స్ట్ వీడియోలో చెప్తాను.